వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ ఎలా క్లైమాక్స్కి వచ్చింది. ఇక మీకోసం మంచి అప్డేట్స్ తీసుకొచ్చిన. ఇందులో ఫస్ట్ వన్ అంటే పెద్ది ఫస్ట్ లుక్ ఇక వచ్చింది. జాన్వీ కపూర్ లుక్ వచ్చింది. రంగస్థలంలానే ఉంది ఆ లుక్ మాత్రం కొంచెం ఇక మనం ఇగ్నోర్ చేయట్లేదు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఇక లుక్ కొంచెం దీనికి సిమిలర్ ఉండొచ్చు, కానీ లుక్ మాత్రం అదిరిపోయింది. ఇక ఇది March 27th రిలీజ్ ఉండే, కానీ ప్రీపోన్ చేశారు 1 డే ముందే. ఇక March 27th రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఇది వరల్డ్ వైడ్ March 26th రిలీజ్ అవుతుంది 2026. హ్యూజ్ హైప్ ఉంది మూవీకి మాత్రం. ఆఫ్టర్ ఓజీ దీనికి మంచి హైప్ ఉంది, ఎందుకంటే రిలీజ్ దగ్గరలో పడ్డది కాబట్టి. ఇక రామ్ చరణ్ కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలా. ఇది పెద్ద ఫస్ట్ లుక్ గురించి ఫస్ట్ అప్డేట్. అండ్ సెకండ్ అప్డేట్కి వచ్చేసరికి మన తారకన్న ఎన్టీఆర్ నీల్ గారి గురించి. ఆ మూవీ వస్తున్నాయి, ఇక రీషూట్ అవుతుంది అది ఇదని వస్తున్నాయి, కానీ అదంతా నమ్మకండి. చిన్న చిన్న సీన్స్ మైనర్ రీషూట్ అయినాయి అంట. అండ్ ఇప్పుడైతే రుక్మిణి వసంత్ గారితో జరుగుతుంది షూటింగ్. ఎన్టీఆర్ అన్న కూడా ఉన్నారు. ఇంకా November 3rd వీక్ యూరోప్లో ఉందంట షూటు. ఎట్లా వస్తుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ అన్న లుక్ కూడా కొత్త మేక్ ఓవర్ చేంజ్ ఓవర్ అవుతుందంట, అకార్డింగ్ టు ప్రశాంత్ నీల్ గారి సజెషన్ వల్ల. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసరికి వన్ అండ్ ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్. ఎస్, మీకు తెలుసు కాటమరాయుడు సాంగ్ అతని దారి నుంచి 2012 December 31st రిలీజ్ అయింది. సేమ్ అదే ఫార్మేట్లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వెళ్ళి సేమ్ అలాంటి సాంగే ఈ December 31st రిలీజ్ అవుతుందంట. బస్ అయితే గట్టిగా ఉంది. ఇక మూవీ అయితే February లేదా June రిలీజ్ ఉంది. ఫిబ్రవరిలో ఆల్రెడీ పెద్ద ఉంది కాబట్టి జూన్లో సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ ఉంది, కానీ ఓజీ అంతా మ్యాచ్ చేస్తా అంటే ఎవరు చెప్పలేరు. ఇక మూవీ రిలీజ్ అయ్యేదాకా మనకు కూడా తెలియదు. నేనైతే కొంచెం ఎగ్జైటెడ్ ఉన్నా, కానీ ఏమో మరి ఈ హరీష్ శంకర్ గారు రాడ్లు దింపుతారు ఈ మధ్య. మరి పవన్ కళ్యాణ్కి ఎలాంటి మూవీ తీస్తారో కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ బాహుబలి ది ఎపిక్ చూసినాం మనం, అన్ని రిలీజ్ చూసినాం, కానీ ఇది ఓజీ ఆఫ్ రిలీజ్ అన్నమాట. అన్నిటికన్నా అన్నిటి తలదన్నేలాగా మంచి వచ్చినాయి కలెక్షన్స్ 2 daysలో వరల్డ్ వైడ్గా. అంటే అకార్డింగ్ టు మేకర్స్ కాకుండా మన ఛానల్స్ మనవి ఉంటాయి కదా, పేజెస్ ప్రకారం అయితే 30 crores వచ్చినాయి 2 days కలిపి. అండ్ లాంగ్ రన్ కూడా ఒక 50 crores ఉండే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. నాకైతే ఎక్స్పీరియన్స్ భలే ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నా, దానికోసం నేను ఎగ్జైటెడ్ ఉన్నా. ఇంకా లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఓజీ అప్డేట్ SSMB 29 చూస్తున్నారు. మీరు ట్విట్టర్లో ట్వీట్స్ వేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. రే ఏంట్రా వాడు వీడికి ఎలివేషన్ ఇస్తాడు, వీడు వాడికి ఎలివేషన్ ఇస్తాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అందరూ హైప్ మూమెంట్ అట్లే ఉంది. ఇక ప్రమోషన్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేశారు. గ్లిమ్స్ లాంచ్ కూడా November 15th అంట. చూడాలి ఎట్లుంటుందో. బజ్ అయితే రాముడు రోల్ అంటుండ్రు. యాక్చువల్లీ దీనికి మేకింగ్ టైటిల్ అయితే Gen 63 జనరేషన్ అని పెట్టారు. అంటే రాముడి 63 జనరేషన్ అనమాట. సో ప్రజెంట్ అయితే టైటిల్ అయితే పక్కా వారణాసి అని కన్ఫర్మ్డ్, ఇక అందులో చేంజ్ లేదు. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర గ్లిమ్స్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు November 15th బై హాట్స్టార్. ఇదైతే చాలా హైప్ ఉంది మూవీకి. ట్వీట్స్ చేస్తున్నారు, హైప్ ట్వీట్స్ చేస్తున్నారు, కానీ అది దాని మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయని అంటారు కొంతమంది. నాకైతే బాగానే అనిపించింది. నేనైతే వెరీ ఎగ్జైటెడ్ ఉన్నా. అండ్ SSMB గ్లిమ్స్ వచ్చాక మంచి వీడియో చేద్దాం, ఒకటి మంచి డీటెయిలింగ్ ఉంది నా దగ్గర. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.